రైట్. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ పరిస్థితులపై అధికారులు అలర్ట్గా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ర్యాపిడ్ టెస్టులు, మందుల లభ్యత, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా కోవిడ్ పరిస్థితులపై అధికారులకు కీలక ఆదేశించినట్లు సమాచారం. కేసుల పరిస్థితిపై ఇవాళ ప్రభుత్వం సమీక్షా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై అయితే మాత్రం అక్కడ అధికారులకైతే కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించేటట్లు అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి మరిన్ని వివరాలు అందిస్తారు. శ్రీహరి. రవి, ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మొత్తంగా 12 కేసులు నమోదయ్యాయని చెప్పని చెప్తున్నారు అధికారులు. అయితే దీంట్లో ప్రధానంగా ఎవరైతే ఈ కోవిడ్ టెస్ట్ ఏదైతే చేయించుకున్న తర్వాత వాళ్ళకి పాజిటివ్ అని తెలిసిన తర్వాత వారందరినీ కూడా హోమ్ ఐసోలేషన్తో పాటు దీంట్లో ప్రధానంగా ఏదైతే విపరీతమైన అంటే పరిస్థితులు మరింతగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినప్పుడు వారందరినీ కూడా ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్లో కూడా వాళ్ళని ఉంచి చికిత్స అయితే అందించే ఏర్పాట్లు, దానికి తగ్గట్టుగా మందులు ఏవైతే ఉన్నాయో మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంచుకోవాలని చెప్పని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వైద్య శాఖ అధికారులను అయితే అలర్ట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ 12 కేసులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా 4 మాత్రం మృతి చెందినట్లుగా వైద్య అధికారులు అయితే స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలో వారందరూ కూడా గతంలో వారికి ఏదైతే అంటే కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు, దాంతోపాటు బీపీ, షుగర్, హై బీపీ, హై షుగర్ ఉన్న వ్యక్తులుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వారు ఈ కోవిడ్ ఎఫెక్ట్ అవడంతో వారు కూడా కొంత మృతి చెందినట్లుగా అయితే వైద్య అధికారులు చెప్తున్నారు పరిస్థితి. అయితే మొత్తంగా ఎవరైతే ఇప్పుడు పీసీఆర్ టెస్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నిర్వహిస్తున్నారు. అయితే వీటన్నిటిని కూడా మరింతగా పెంచాలి, స్క్రీనింగ్ సెంటర్లను ఎక్కువగా ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ప్రభుత్వ వైద్యశాలలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ వాటన్నిటికి సంబంధించిన ఏవైతే కోవిడ్కి సంబంధించిన కేసులు వచ్చినా కూడా వాటన్నిటిని కూడా కొంత దూరంగా ఉంచుతూ వాటన్నిటిని ఏర్పాట్లు చేయాలి. దానికి తగ్గట్లు ఏర్పాట్లన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వైద్య అధికారులు అయితే పరిశీలించాలి. జిల్లా స్థాయి అధికారులు మందులు కానీ, మెడిసిన్స్ కానీ ఏవైతే ఉంటాయో, ఇంజక్షన్లు కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుకొని ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడినా కూడా వాటన్నిటిని కూడా పరిష్కరించుకునేలాగా చూసుకోవాలని చెప్పని అయితే ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకి ఏపీ ప్రభుత్వం అలర్ట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన పూర్తిస్థాయి ఈ సమీక్ష సమావేశం కూడా సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం లోపు ఒక రివ్యూ కూడా చేస్తారని చెప్పని అయితే చెప్తున్నారు. ఇప్పటికే వైద్య శాఖ అధికారులు కూడా ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యి ప్రతి జిల్లాలో కూడా కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం, దాంతోపాటు దానికి తగ్గ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కడప జిల్లాలో కొన్ని కేసులు, అదేవిధంగా గుంటూరు 2 కేసులు, విశాఖపట్నం, అదేవిధంగా కాకినాడ జిల్లాల్లో ఈ కేసులు కూడా నమోదైనట్లుగా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే వీటన్నిటికీ ఏదైతే వీటిలో కూడా కొన్ని మృతి చెందిన 4 ఎవరైతే ఉన్నారో వారి నమూనాలను కూడా సేకరించి పూణేలోని వైరాలజీ ల్యాబ్కు కూడా పంపించడం జరిగింది. ఆ పంపించిన ఆ రిపోర్ట్లను ఆధారం చేసుకొని వాటన్నిటినీ కూడా ఏ మేరకు ఇది కోవిడ్ ఎఫెక్టు, దాని తర్వాత వాళ్ళకి ఇంటర్నల్గా ఉన్న హెల్త్ ఎఫెక్ట్స్ ఏంటి అనే దానిపైన కూడా పూర్తి స్థాయి అధ్యయనం అయితే చేస్తున్నారు అధికారులు. అయితే ఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏ స్థాయి కోవిడ్ అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ వచ్చే వారికి కూడా వైద్యశాఖ అధికారులు కొంత స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించుకోవడం మంచిది. దాంతోపాటు సీజన్ వైజ్గా మారుతున్న విష జ్వరాలు ఏవైతే వస్తున్నాయో విష జ్వరాలను వస్తున్న నేపథ్యంలో కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. అన్ని కోవిడ్ అనుకుని గందరగోళానికి గురి అవ్వద్దని చెప్పని కూడా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రవి. శ్రీహరి, అంటే మరో పక్క ఈరోజు కీలక సమావేశంలో ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖను అయితే మాత్రం అలర్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని అంటే ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, జనసమర్థలో ఉన్నప్పుడు మాస్కులు ధరించడం అవచ్చు, లేకపోతే ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళపై అయితే అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ యొక్క కదలికలు అవ్వచ్చు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ దేశం నుంచి వస్తున్నారు, ఏమైనా కోవిడ్ ప్రభావంతో ఉన్నారనే విధంగా ముందుగానే ఎయిర్పోర్ట్లో చెక్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా? మరోపక్క వైద్య ఆరోగ్య శాఖ అంటే ముఖ్యంగా స్కూల్ పిల్లలు అవ్వచ్చు, లేకపోతే కాలేజీలు అవ్వచ్చు, ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా హెచ్చరికలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా శ్రీహరి? ఖచ్చితంగా, ఎందుకంటే సీజన్ మారే కొద్దీ వైరల్ ఫీవర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు వైద్య శాఖ అప్రమత్తం అవుతూ ఈ నేపథ్యంలో కోవిడ్కు సంబంధించిన కేసులను కూడా ప్రత్యేక స్క్రీనింగ్లను ఏర్పాటు చేయాలని చెప్పని ఎప్పటికే సూచించింది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ ప్రత్యేక స్క్రీనింగ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని టెస్టులు నిర్వహించాలి. పీసీఆర్ టెస్టులు కానీ, ఏదైతే ర్యాపిడ్ టెస్టులు కానీ ఇవన్నీ కూడా ముందెత్తున సమకూర్చుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. దాంతోపాటు ఎవరైతే విదేశాల నుంచి కానీ, ఇతర ప్రాంతాల నుంచి కానీ వచ్చే వ్యక్తులు అనుమానంగా
ఏదైనా అంటే జలుబు దగ్గు లాంటి లక్షణాలు ఏవైనా కనిపిస్తే ఖచ్చితంగా వాటిపైన టెస్టులను కూడా నిర్వహించుకోవాలని చెప్పని అయితే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఎవరైతే ఇతర దేశాల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఎయిర్పోర్ట్లో కూడా ప్రత్యేక వింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి అని చెప్పని కూడా చెప్పే పరిస్థితికి వచ్చింది. అయితే ఓవరాల్గా ఈ కేసులన్నిటినీ కూడా ఒక అధ్యయనంగా చూసుకుంటూ వాటి రిపోర్టులను ఆధారంగా చేసుకొని వీటి స్థాయి ఎలా ఉందనేది మాత్రం ఒక పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పని ఇప్పటికే అధికారులకు సీఎంఓ నుంచి కూడా ఆదేశాలు అందాయి. అయితే మరి కొద్ది రోజుల్లో వీటన్నిటిని కూడా మరిన్ని ఏర్పాట్లు మరిన్ని వేగవంతం కూడా చేసే అవకాశం అయితే కనపడుతుంది. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.